నాయందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. మన అంశం పేరేంటి? నరుడు ఒంటరి ఉండటం మంచిది కాదు. అంటే మనము ఫలించాలంటే, ఆత్మీయ జీవితంలో ఫలించాలి. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసుప్రభు తప్ప మరి ఎవరో కూడా మార్గము కాదండి. పరలోక రాజ్యానికి చేర్చేది యేసుప్రభు తప్ప మరెవ్వరి ద్వారా మనం వెళ్ళమండి. అది యేసుప్రభు ఇప్పుడు అన్నాడు, మీరు నాలో ఉండాలి, నాతో మీరు ఉండాలి. నాతో ఉంటే తప్ప మీరెవరు ఫలించరంటే పరలోక రాజ్యం వెళ్ళరు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే నీవుగా పరలోక రాజ్యాన్ని చేరలేవు, నీవుగా పరలోక రాజ్యాన్ని పొందుకోలేవు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ బ్రతుకులో నీవు ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు మీద ఆధారపడాలి, క్రీస్తు ప్రభువు మీద ఆధారపడాలి. యేసు ప్రభు సహాయం తీసుకోవాలి. ప్రభువా నా స్థితి ఇది అని దేవుడికి చెప్పుకుని యేసు ప్రభుతో సమాధానపడి మనం ముందుకు కొనసాగాలి తప్ప ఇదిగో యాసావులాగా ఒక పూట కూడు కోసం దేవుడు విడిచిపెట్టేవాడుగా ఉండొద్దు. నీలో మనసు అనే ధర్మశాస్త్రం ఉన్నది. ఆ మనసును ఏతువు చేసుకుని క్రీస్తు నుంచి నువ్వు వెళ్ళిపోవద్దని ప్రభు మాట్లాడుతున్నాడండి. దయచేసి మన జీవితంలో సాతాను గారు చేసే పనుల్లో ఒకటే దేవుని నుంచి వేరుపరచడం. వాడి జీవితంలో చేసే పనంతా అదేనండి. కాబట్టి మనం మెలుగు కలిగి, జ్ఞానం కలిగి మనం ఎలాగ ఉండాలంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరినైనా విడిచిపెట్టుకోవచ్చు, కానీ క్రీస్తును మనము విడిచిపెట్టకూడదు. క్రీస్తుతో నడిస్తే, క్రీస్తుతో ఉంటే గనక మన ఆత్మీయ జీవితము బహుగా ఫలిస్తాము. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్తామండి. ఒక్క వచనంలో అవసరం చదివించి ముగించేస్తాను. రోమపత్రిక 10:2-3 వచనాలు ఒకసారి చదవండి. ఇశ్రాయేలు కోసం ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. రోమపత్రిక 10:2 వచనాలు. రోమపత్రిక 10:2 వచనం. రోమపత్రిక 10:2